బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. అయితే ఆ తర్వాత బీజేపీకి సంబంధించిన నేత ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ అటు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయని చెప్పాలి. ఒక్కో కామెంట్ ఒక్కో బుల్లెట్ లాగా జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా ఒక రాజకీయంగా హీట్ పెంచే రకంగా ఉన్నాయని చెప్పాలి. ఒక కామెంట్స్ చూస్తే కనుక తన ఓటమికి చెల్లి కూడా కారణమని జగన్మోహన్ రెడ్డి గ్రహించి ఉంటాడు బహుశా అంటే కూడా ఆయన మాట్లాడారు. చెల్లెలు షర్మిలతో రాజీ కుదుర్చుకోవాలని కూడా తల్లిని కోరాడంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన కోరి ఉంటాడంటూ కూడా ఆదినారాయణ రెడ్డి తన యొక్క కామెంట్స్లో చెప్పాడు. జగనే కాంగ్రెస్ పార్టీలో చేరాలని షర్మిల తనకి సూచన చేసిందంటూ కూడా ఆదినారాయణ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. ఇక త్వరలోనే వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారు. ఆ తర్వాత కడపలో తిరిగి ఉప ఎన్నికలు వస్తాయి. అక్కడ భూపేష్ రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేసి గెలుస్తారంటూ కూడా ఆయన కొంత ముందస్తుగానే భవిష్యత్తు జరిగేటువంటి అంశాలను కూడా కొంత జోస్యం చెప్పే రకంగా ఆయన బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి కామెంట్స్ చేశారు. ఇక ఓదార్పు యాత్ర కోసం జగన్మోహన్ రెడ్డి తక్కువలో తక్కువ 14 కారణాలు వెతుక్కుంటారు. అది ఏ దారి దొరకకపోతే ఓదార్చడానికి జగనే బాధితులను సైతం సృష్టించుకుంటారంటూ ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు. సో ఓవరాల్గా బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి మాటలను కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హీటును పెంచేశాయి. ఏకంగా షర్మిల జగన్ మధ్య రాజీ కుదిర్చేందుకు విజయమ్మ ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నం చేయమని కూడా జగనే చెప్పాడంటూ కూడా ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు. ఇక వివేక హత్య కేసు తెరమీరికి వస్తుందన్న విషయాన్ని కూడా ఆయన చెప్పారు. ఆ కేసు తెరమీరికి వచ్చిన తర్వాత అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయం. ఆ తర్వాత ఉప ఎన్నికలంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తారు. ఓవరాల్గా ఈ వ్యాఖ్యలు ఒక్కొక్కటిగా దుమారం రేపుతున్నాయని చెప్పాలి. పొలిటికల్గా హీట్ వేవ్ పెంచాయని చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్ మాట్లాడదాం. ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, సో ఆదినారాయణ రెడ్డి మాట్లాడిన మాటల్ని ఏ రకంగా చూడాలి? ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక్కో మాట కూడా డెఫినెట్గా కొంచెం చాలా లోతైనటువంటి అర్థం ఆ భావన కలిగి ఉందన్నట్టుగా మనం భావించాల్సిన అవసరం అయితే ఉంది. సో అప్డేట్స్ ఏంటి? ఆయన మాటలకు సంబంధించి ఏ రకమైన చర్చ కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు? ఎస్ మనోజ్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగిన తర్వాత అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం జరుగుతున్న సమయంలో ఎవరైతే ఆదినారాయణ రెడ్డి మీడియాతో చిట్చాట్తో మాట్లాడుతున్న మాటలు ఈరోజు సంచలనం కలిగిస్తున్న పరిస్థితి. ఉదయం ఆయన ఒక సంచలనం లేపారు. ఉదయం మాట్లాడిన మాటలు ఏదైతే వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి పూర్తిగా కూడా బీజేపీలోకి వెళ్ళడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క అవినాష్ తప్పితే మిగతా ఎంపీలు, రాజ్యసభలో కొంతమంది ఎంపీలు కూడా బీజేపీని తలుపులు తట్టుతున్నారు. అయితే బీజేపీ విషయాన్ని ఆపుతుంది అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే ఇదే విషయంలో ఇప్పుడు అవినాష్ సంబంధించిన వ్యవహారంలో కూడా ఉప ఎన్నిక జరగబోతుందని చెప్పి కడపలో చెప్తున్నారు. ఎందుకంటే వివేక హత్య కేసులో అవినాష్కి ఖచ్చితంగా శిక్ష పడబోతుంది. అది హైకోర్టులో బెయిల్ ఉంది. ఆ బెయిల్ కూడా రద్దు కాబోతుంది. త్వరలో ఆయన జైలుకి వెళితే అక్కడ ఉప ఎన్నిక జరగబోతుంది. ఆ ఉప ఎన్నికలో తన అన్న కొడుకు భూపేష్ తెలుగుదేశం పార్టీ మొన్న ఓటమి పాలయ్యాడు, ఎంపీగా పోటీ చేసి అక్కడ ఆయన గెలవబోతున్నాడు అనేది ఒక ఎపిసోడ్. అయితే ప్రధానంగా షర్మిల విషయం మీద మాత్రం చాలా ఈక్వేషన్స్ అయితే ఆయన మాట్లాడిన పరిస్థితి. క్లియర్గా జగన్మోహన్ రెడ్డి ఓటమికి తన సొంత చెల్లెలు షర్మిల అనే కారణం అనేది ఆయన గ్రహించారు. అందుకే తన తల్లి చేత, విజయలక్ష్మి చేత ఆయన రాయబారం పంపించారు అనేది చెప్తున్నారు. రాయబారం పంపిస్తే షర్మిల క్లియర్గా అవసరమైతే కాంగ్రెస్లోకి మీరు వచ్చి చేరండి తన అన్నకు సమాధానం చెప్పిందని. సో డెఫినెట్గా ఈ వ్యవహారంలో పూర్తిగా కూడా షర్మిల తెగేసి చెప్పింది, నేను వచ్చే ప్రసక్తి లేదు అనేది ఆదినారాయణ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయి, రాజకీయ పరిస్థితులు వైశాఖలో ఎలా ఉంటాయి అంటే ఎంపీలు దాదాపుగా ఖాళీ అయిపోతున్నారు, అక్కడ పార్టీ ఖాళీగా పోతుందని ఒక దిశానిర్దేశం చేశారు. అంటే ఆ దిశగా జరగబోతుందనేది ఆయన ఇది సీరియస్గానే ఉందా, లేకపోతే ఈ వ్యవహారం సీరియస్గానే మేము తీసుకోవాలా అంటే మీరు ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి, ఇది నేను చెప్తున్నాను, అవసరమైతే నా పేరు మీద కూడా మీరు ఈ వార్త రాసుకోవచ్చు అని చెప్పి
చెప్పిన పరిస్థితి. అంటే అంత కాన్ఫిడెంట్గా ఆయన అక్కడ కడప జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద ఆయన మాట్లాడుతూ వచ్చిన పరిస్థితి. ఇక ఓదార్పు యాత్ర గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఓదార్పు యాత్ర పాదయాత్ర చేస్తానని చెప్పి చెప్తున్నారు. కానీ ఈ యాత్రలు కానీ చేయాలనుకుంటే బేసిక్గా తన ఓదార్పు యాత్ర అంటే ఎవరైతే దాడులకి పాల్పడ్డారో వైసీపీ ప్రభుత్వం తరఫున వైసీపీ ఓడిపోయిన తర్వాత టీడీపీ అధికార పార్టీ దాడులు చేసిన ఇండ్లకి నేను వెళ్ళి వాళ్ళని ఓదార్స్తాను అంటే ఆ విషయం మీద కూడా ఆయన 14 రకాల దారులు ఆయన వెతుక్కోగలరు. పాదయాత్రకు కావచ్చు, ఓదార్పు యాత్రకు కావచ్చు, తాను ఏమి యాత్ర చేయాలనుకున్నా అక్కడ బాధ్యతలను కూడా ఆయనే సృష్టించుకోగలడు అని చెప్పిన పరిస్థితి అయితే ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈరోజు పెద్ద దుమారాన్ని రేపుతున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంత పెద్ద ఎత్తున ఎందుకు ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు, తర్వాత ఉదయాన్నే బీజేపీతో లింక్స్ విషయం మీద కూడా ఒక బాంబును పేల్చిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా చూస్తున్నాం. అయితే ఓవరాల్గా ఈరోజు మాత్రం ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు రెండు కూడా చాలా తీవ్రమైన దుమారాన్ని రేపిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడుతుంది మనోజ్. రైట్. ఇక వివేకా హత్య కేసు మరోసారి తెర మీదకి రాబోతుంది. అవినాష్ రెడ్డి అరెస్ట్ కూడా కాబోతున్నారనే విషయాన్ని ఎట్లా చూడాలి దీనికి సంబంధించి? అంటే ఈ ప్రభుత్వం దానికి సంబంధించి చాలా క్లిష్టంగా తీసుకొని దానికి కంప్లీట్గా పూర్తి చేయాలనే ప్రయత్నం ఏమైనా చేయబోతోందా? దానికి సంబంధించి ఇది ముందస్తుగా సంకేతాలు అనుకోవాలనా? డెఫినెట్గా అంటే బేసిక్గా నిన్న రాత్రి బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ కీలక నేతలు, మంత్రులు ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసినప్పుడు కూడా ఈ సబ్జెక్టు ముఖ్యమంత్రితో మాట్లాడాం. ఎందుకంటే వివేకా హత్య కేసుకు సంబంధించిన విషయంలో ప్రస్తుతం హైకోర్టు బెయిల్ మీద అవినాష్ ఉన్నాడు, ఎంపీ అవినాష్ ఉన్నారు. అది బెయిల్ రద్దు కావడానికి ఎన్నో రోజులు పట్టదు. ఖచ్చితంగా అతనికి ఈ కేసులో శిక్ష పడబోతుంది. అక్కడ ఉప ఎన్నిక జరగబోతుంది. ఆ ఉప ఎన్నిక కూడా చాలా త్వరలోనే ఉప ఎన్నిక జరగబోతుంది అని జోసన్ చెప్పారు. ఆ ఉప ఎన్నికలో ఖచ్చితంగా తిరిగి టీడీపీ ఎంపీగా తన అన్న కుమారుడు భూపేష్ రెడ్డి ఆడ గెలవబోతున్నాడని కూడా ఆయన జోసన్ చెప్పిన పరిస్థితి. సో ఇటువంటి వ్యవహారం ఏదైతే ఈయన చేసిన వ్యాఖ్యలు ఈరోజు ఉదయం బీజేపీతో వైసీపీ నేతలు జాయిన్ అవుతున్నారని చెప్పిన మా వ్యాఖ్యలు ఒకటి. రెండోది లోకేష్కి షర్మిలాకి సంబంధించిన వ్యవహారంలో అన్నతో రాజీకి కుదిర్చాలని తల్లి ట్రై చేసిన అది వర్కౌట్ కాలేదు అనేది రెండోది. మూడవది ఎంపీకి సంబంధించిన వ్యవహారంలో బై ఎలక్షన్ జరగబోతుంది అనేది. సో ఇటువంటి ఈ ఇష్యూస్ని ఆయన తీవ్రంగా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఈరోజు ఏపీ అసెంబ్లీలో కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది మనోజ్. రైట్. అంటే ఇంత సీరియస్గా ఏపీ రాజకీయాలకు సంబంధించి మొన్నే వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటైంది, ప్రజాప్రభుత్వం అన్నారు, ప్రజాస్వామ్యంలో తప్పులు చేసిన వారికి శిక్షలు తప్పవని కూడా చెప్పారు. కానీ ఇంత సీరియస్గా ఆన్ ఏ నోట్ ఇటు పోలవరంకి సంబంధించి, అమరావతికి సంబంధించి అనేక రకాల అంశాలు ఉన్నాయి, కొన్ని డిఎస్సికి సంబంధించి ఇవన్నీ కూడా చక్కచక్కా చేయాల్సిన అవసరం డెఫినెట్గా చంద్రబాబు ప్రభుత్వం మీద సవాల్గా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటు జగన్మోహన్ రెడ్డిని వివేకా హత్య కేసు కావచ్చు, లేదంటే ఇంకేమైనా రాజకీయంగా తను చేసే తప్పిదాల విషయంలో రుచుకోండి, ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో ఇంత సీరియస్గా ఇప్పుడు ఉన్న పలంగా వాటి మీద చర్య తీసుకునే అవకాశం కానీ, లేదంటే వాటి మీద ఏమైనా పోలీస్ విచారణ చేసే అవకాశం కానీ ఉంటుందంటున్నారా? అంటే కొంత ఆలోచన అయితే జరుగుతున్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే రాత్రి వీళ్ళు ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ఈరోజు ఉదయం చర్చలో వచ్చిన అంశాలను బట్టి ఆయన మాట్లాడుతున్న తీరుని బట్టి, ఎందుకంటే ఆదినారాయణ కొన్ని విషయాలు కుండలు బద్దలు కొట్టినట్టుగా మాట్లాడతారు. ఆయన ఏదైనా దాచుకోవడమో లేకపోతే ఇది మాట్లాడాలా వద్దా అనే ఉండదు ఆయన దగ్గర. ఏదైనా సరే కుండ బద్దలు కొట్టేటట్టుగానే ఆయన మాట్లాడే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా అందుకే అంత సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే నిన్న రాత్రి అక్కడ కలిశారు. మరో విషయం కూడా ఆయన ముందుగానే చెప్పారు, 163 సీట్లు గెలిచామనే సంతోషం కాదు, మేము కూడా తప్పు చేస్తే మా కూటమిని కూడా రేపు ప్రజలు ఇటువంటి శిక్షణ విధిస్తారు, కాబట్టి మేము కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి, ప్రజలు న్యాయ నిర్ణేతలు అని చెప్పి మాట్లాడుతూనే, మరోవైపు ఈ విషయాలు మొత్తం కూడా జరిగిన వ్యవహారంలో ప్రధానంగా అవినాష్కి సంబంధించిన కేసు విషయంలో చంద్రబాబుతో నిన్న కలిసిన తర్వాత అంటే నిన్న కొంత చర్చ జరిగినట్టుగా కూడా ఆదినారాయణ రెడ్డి చెప్తున్న పరిస్థితి మనం చూడాలి. సో అంటే కొంత ఎక్కడో ఈ చర్చ కొంత జరుగుతున్నది కాబట్టి ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారని చెప్పేది మనకు అందుతున్న సమాచారం మనోజ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్గా అసెంబ్లీ లాబీలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడిన మాటలు సంచలనం రేపుతున్నాయి. సో రేపటి రోజున డెఫినెట్గా వివేకా హత్యకే సంబంధించి తెర మీదకి రాబోతోంది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదు.
సో అవినాష్ రెడ్డి అరెస్ట్ తర్వాత కడపలో ఉప ఎన్నికలు రావడం తథ్యం. ఆ ఓటమికి జగన్మోహన్ రెడ్డి తన చెల్లెలు షర్మిల కూడా కారణం అంటూ గ్రహించారు. సో ఇందులో భాగంగానే ఆయన తన తల్లి విజయమ్మతో చెల్లి షర్మిలని వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదుర్చాలి, వాళ్ళిద్దరి మధ్యలో కొంత రాజీ పడేలాగా ప్రయత్నం చేయాలంటూ కూడా కోరారంటూ కూడా ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు. సో ఏదేమైనా కూడా ఆయన మాటలు అటు రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి, కొంత రాజకీయంగా వేడి పుట్టిందని చెప్పాలి. ఎందుకంటే ఒకటి వివేకా హత్యకే సంబంధించి మాట్లాడడం కావచ్చు, తర్వాత షర్మిలాకు సంబంధించిన అంశం మాట్లాడడం కావచ్చు, రెండు చాలా కీలకమైన అంశాలు అక్కడ ఆయన లేవనెత్తడం అనేది కొంత చర్చనీయాంశం అవుతుంది. ఇన్ఫాక్ట్ చాలా కాన్ఫిడెంట్గా కూడా మాట్లాడినట్టుగా అసెంబ్లీ లాబీలో ఆయన కాన్ఫిడెంట్గా మీడియాతో మాట్లాడి తెలుస్తుంది. చూద్దాం దీనికి సంబంధించి ఎటువంటి పర్యవసనాలు ఉండబోతున్నాయి, ఎటువంటి రియాక్షన్స్ ఉండబోతున్నాయి అనేది.